హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు విద్యా కిచెన్ డైరీ. ఫ్రెండ్స్, ఇవాళ మన స్పెషల్ రెసిపీ పల్లీ చిక్కీ. పల్లీ చిక్కీ ఎప్పుడు చేసినా సరే పంటికి అంటుకోకుండా అచ్చం బయట కొన్నట్టే క్రంచీగా టేస్టీగా రావాలంటే ఎలా చేసుకోవాలో ఈరోజు వీడియోలో నేను మీకు చూపిస్తాను. ఒక్కోసారి చిక్కీ చేసినప్పుడు క్రిస్పీగానే ఉన్న 2-3 రోజులకి పాకం మెల్ట్ అయిపోయి స్టిక్కీగా అనిపిస్తుంది కదా. నేను చెప్పే టిప్స్ పాటిస్తూ చేస్తే చిక్కీ ఎన్ని రోజులైనా సరే స్టిక్కీగా అవ్వకుండా అంతే క్రంచీగా టేస్టీగా ఉంటుంది. మరి లేట్ చేయకుండా పల్లీ చిక్కీని సింపుల్గా చేసుకునే ఆ ప్రాసెస్ ఏంటో చూద్దామా. ఈ రెసిపీ కోసం ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని ప్యాన్లోకి 2 కప్పుల పల్లీలని తీసుకోవాలి. గ్రామ్ వైజ్గా చెప్పాలంటే ఇవి 400 గ్రామ్స్ వరకు ఉంటాయండి. ఇలా తీసుకున్న పల్లీలని నిదానంగా లో ఫ్లేమ్లో దోరగా వేయించుకోవాలి. ఇలా వేయించుకుంటేనే పన్నీరు లోపల వరకు చక్కగా వేగి మనం చేసుకునే ఈ చిక్కీ చాలా క్రిస్పీగా టేస్టీగా ఉంటుందండి. పల్లీలు ఇలా వేగడానికి కనీసం 10-15 నిమిషాల టైం పడుతుంది. పల్లీలు లోపల వరకు వేగాయని ఎలా తెలుస్తుందంటే పల్లీ గింజని ఇలా చేతిలోకి తీసుకుని లైట్గా ప్రెస్ చేస్తే పొట్టనేది చాలా ఈజీగా ఊడిపోతుంది. పల్లీ గింజ కూడా ఇలా 2 ముక్కలుగా విడిపోతుంది. ఇలా వేయించుకున్న పల్లీలని ప్లేట్లోకి తీసుకొని పూర్తిగా చల్లారనివ్వండి. పూర్తిగా చల్లారిపోయిన తర్వాత పల్లీలని ఇలా కాటన్ క్లాత్లోకి తీసుకొని చపాతీ కర్రతో ఇలా లైట్గా ప్రెస్ చేస్తూ రోల్ చేసుకుంటే పల్లీలకి పైన ఉండే పొట్టనేది ఈజీగా సపరేట్ అవుతుంది. పల్లీ గింజలు కూడా ఇలా 2 ముక్కలుగా విడిపోతాయి. మరీ గట్టిగా ప్రెస్ చేశారంటే పల్లీ గింజలు చిన్న చిన్న ముక్కలుగా అవుతాయండి. కాబట్టి ఇలా లైట్గా ప్రెస్ చేసుకుంటే చాలు. ఇలా రోల్ చేసుకున్న తర్వాత పల్లీలని ఇలా జాలిగరిటెలోకి తీసుకొని జల్లించుకుంటే పొట్టు చాలా ఈజీగా సపరేట్ అవుతుంది. ఇలాగే పొట్టు మొత్తం సపరేట్ చేసుకుని పల్లీ గింజలని ఒక ప్లేట్లోకి తీసుకొని రెడీగా పక్కనుంచుకోవాలి. తర్వాత చిక్కీని చేయడం కోసం ఇలా బటర్ పేపర్ని తీసుకొని బటర్ పేపర్కి కొద్దిగా నెయ్యిని అప్లై చేసుకుని రెడీగా పక్కనుంచుకోవాలి. ఈ ప్లేస్లో మీరు స్టీల్ ప్లేట్కి కొద్దిగా నెయ్యిని అప్లై చేసి కూడా తీసుకోవచ్చు. ఇన్ కేస్ మీరు ప్లేట్లో చిక్కీని చేస్తున్నట్లయితే ప్లేట్కి నెయ్యిని అప్లై చేసుకున్న తర్వాత కొద్దిగా కార్న్ఫ్లోర్ని చల్లుకోవాలి. తరువాత స్టవ్ ఆన్ చేసుకుని ప్యాన్లోకి 1-1/4 కప్పు బెల్లం తురుముని తీసుకోవాలి. చిక్కీ చేయడం కోసం ఎప్పుడైనా సరే ఇలా తెల్లగా ఉండే బెల్లాన్ని తీసుకోవాలండి. ముదురు రంగులో ఉండే బెల్లం చిక్కీ చేయడానికి అస్సలు పనికిరాదు. షాప్లో ఇలా తెల్ల బెల్లం అని కానీ లేదా చిక్కీ బెల్లం అని కానీ అడిగి తీసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి ఒక్క చుక్క నీరు కూడా వేయకుండా లో టు మీడియం ఫ్లేమ్లో ఇలా కలుపుకుంటూ బెల్లాన్ని కరిగించుకోవాలి. బెల్లం ఇలా కరుగుతున్నప్పుడే ఇందులోకి 1/2 టీ స్పూన్ యాలకుల పొడి, 1 టీ స్పూన్ నెయ్యిని తీసుకుని ఇలా కలుపుకుంటూ బెల్లాన్ని కరిగించుకోవాలి. ఇలా నెయ్యిని వేయడం వలన చిక్కీకి మంచి మెరుపు వస్తుందండి. మీకు ఇష్టం లేకపోతే స్కిప్ చేసుకోవచ్చు. కొద్దిసేపటికి బెల్లం పూర్తిగా కరిగిపోయి పాకం ఇలా మరగడం స్టార్ట్ అవుతుంది. మనకి పాకం వచ్చిందని ఎలా తెలుస్తుందంటే ఎప్పుడైతే లేత రంగులో ఉన్న పాకం ఇలా ముదురు రంగులోకి వస్తుందో అప్పుడు మనకి పాకం రెడీ అయిందని అర్థం. పాకం ఇలా ముదురు రంగులోకి వచ్చిన తర్వాత కొద్దిగా పాకాన్ని ఇలా నీళ్ళలో వేసి 5-10 సెకండ్ల తర్వాత చెక్ చేసుకుంటే పాకాన్ని ఇలా విరిచి చూస్తే అప్పడంలా ఇలా క్రిస్పీగా రావాలి. పాకం ఇలా క్రిస్పీగా వచ్చిందంటే చిక్కీ కోసం పాకం రెడీ అయినట్టు. ఇప్పుడు ఇందులోకి చిటికెడంత వంట సోడాని తీసుకుని బాగా కలుపుకోవాలి. ఇలా వంట సోడాని వేయడం వలన చిక్కీ ఎన్ని రోజులైనా సరే అంతే క్రంచీగా టేస్టీగా ఉంటుందండి. ఇప్పుడు ఇందులోకి మనం వేయించి పెట్టుకున్న పల్లీలను కూడా యాడ్ చేసుకుని ఇలా కలుపుకుంటూ లో ఫ్లేమ్లో 1 నిమిషం పాటు ఉడికించుకోవాలి. ఇలా ఉడికించుకోవడం వలన పల్లీలు పాకంలో బాగా ఉడికి చిక్కీ చాలా టేస్టీగా ఉంటుంది. 1 నిమిషం తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని ఈ చిక్కీ మిశ్రమాన్ని బటర్ పేపర్ పైకి కానీ లేదా నెయ్యి రాసిన ప్లేట్లోకి కానీ తీసుకోవాలి. ఇప్పుడు చిక్కీ మిశ్రమాన్ని స్పాచులాతో ఇలా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకొని చిక్కీని బటర్ పేపర్తో పాటుగా బయటికి తీసుకోవాలి. తర్వాత చపాతీ కర్రకి కొద్దిగా నెయ్యిని అప్లై చేసుకొని చిక్కీని ఇలా రోల్ చేసి తీసుకోవాలి. ఇలా రోల్ చేసుకునేటప్పుడే అంచుల వెంట ఇలా నైఫ్తో సెట్ చేసుకుంటే
పీసెస్‌గా కట్ చేసుకునేటప్పుడు చిక్కీ ఎక్కువ శాతం వేస్ట్ అవ్వకుండా ఉంటుంది. ఇలా ఎడ్జెస్‌ని సెట్ చేసుకున్న తరువాత మళ్ళీ చపాతీ కర్రతో చిక్కీని రోల్ చేసుకోవాలి. ఇలా రోల్ చేసుకునేటప్పుడు చిక్కీని మందంగా కావాలంటే మందంగా, లేదా పల్చగా కావాలంటే పల్చగా రోల్ చేసుకోవాలి. ఇలా రోల్ చేసుకున్న తరువాత చిక్కీ వేడిగా ఉండగానే అంచులను ఇలా నైఫ్‌తో కట్ చేసి సెపరేట్ చేసుకోవాలి. తరువాత మీకు నచ్చిన సైజులో పీసెస్‌గా కట్ చేసుకోవడం కోసం ఇలా నైఫ్‌తో ఘాట్లు పెట్టి తీసుకోవాలి. ఎన్ని రోజులైనా సరే చిక్కీ స్టిక్కీగా అవ్వకుండా క్రంచీగా, టేస్టీగా ఉండాలంటే ఇలా ఘాట్లు పెట్టుకున్న తరువాత చిక్కీ వేడిగా ఉండగానే పైనుండి కొద్దిగా కార్న్‌ఫ్లోర్‌ని చల్లుకోవాలి. ఇలా ఘాట్లు పెట్టుకున్న తరువాత చిక్కీని పూర్తిగా చల్లారనివ్వాలి. చిక్కీ పూర్తిగా చల్లారిపోయిన తరువాత బటర్ పేపర్ నుండి సెపరేట్ చేసి తీసుకోవాలి. ముందుగా చెప్పినట్టు ప్లేట్‌లో చేసుకునేటప్పుడు ప్లేట్‌లో కొద్దిగా కార్న్‌ఫ్లోర్‌ని చల్లుకుంటే చిక్కీ చాలా ఈజీగా ప్లేట్ నుండి వచ్చేస్తుందండి. చూసారా చిక్కీ ఎంత బాగా వచ్చిందో? ఇలా బటర్ పేపర్ నుండి సెపరేట్ చేసుకున్న తరువాత ఘాట్లు పెట్టుకున్న చోట లైట్‌గా ప్రెస్ చేసుకుంటే పీసెస్ చాలా ఈజీగా సెపరేట్ అవుతాయి. ఇలాగే అన్ని పీసెస్‌ని కట్ చేసుకొని ప్లేట్‌లోకి తీసుకుంటే ఎంతో క్రంచీగా, టేస్టీగా ఉండే పల్లీ చిక్కీ రెడీ. ఇలా నేను చెప్పే జాగ్రత్తలు పాటిస్తూ ఈ ప్రాసెస్‌లో చిక్కీని చేస్తే చిక్కీ పంటికి అంటుకోకుండా అచ్చం బయట కన్నట్టే ఎక్స్ట్రా క్రంచీగా, టేస్టీగా వస్తుంది. మీరు ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేసి మీకెలా కుదిరిందో మాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. సో ఫ్రెండ్స్, ఈ రెసిపీ మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్‌కి షేర్ చేయండి. మరిన్ని రెసిపీస్ కోసం మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి.